మన శరీరమే ఒక శత్రువు అని. కొంతమంది మనగాళ్ళు బయట పెద్ద 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 పోటుగాలుగా ఉంటారు. అర్థమవుతుందా? ఆలోచన జయించుకోలేదు, శరీరాన్ని జయించుకోలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు శరీరాన్ని జయించుకోలేదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జయించుకోలేదు. మళ్ళీ బయటికి పోతే పెద్ద మహావీరులు. దావీదు యుద్ధరంగంలో అడుగు పెడతాం కాదు, దావీదు పేరు జనాలు పారిపోతున్నారు. ఎంత గనుడు చూడండి. అట్లాంటి మనగాడు తన ఒంటిని జయించుకోలేకపోతున్నాడు, తన శరీరాన్ని జయించుకోలేకపోతున్నాడు. పాటలు పాడటం కాదు, వాక్యం చెప్పటం కాదు, ప్రార్థన చేయటం కాదు, పరిశుద్ధాత్మ పొందుకోవటం కాదు, ఇంకోటం కూడా చేయటం కాదు. అవి బాహ్యమైనవి. అంతరంగంగా నీ శరీరాన్ని నువ్వు అంచుకుంటున్నావా? దైవజనుడు పౌలు అంటాడు, వాక్యము చేత నా శరీరాన్ని నలగగొట్టుకొనుచున్నాను.